హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భార్గవీస్ హోమ్ హబ్. నిన్న చెప్పాను కదా క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని గురించి వివరాలన్నీ చెప్తానని, అంటే నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తానని. సో అందులో నేను ఫేస్ చేసిన అంటే స్టార్టప్ నుంచి కంప్లీట్గా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 4th ఇయర్ ఇప్పటి వరకు నేను అసలు ఆన్ బోర్డింగ్ ఎలా చేశాను, నాకు వచ్చిన ఇష్యూస్ ఏంటి, క్వైరీస్ ఏంటి, అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని వచ్చాను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఒక్క వీడియో చూస్తే మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా ఆన్ బోర్డింగ్ అయ్యేంత వరకు ఏమేమి పనులు ఉంటాయి, మనం బ్యాక్ డ్రాప్లో ఎన్ని వర్క్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనేది డీటెయిల్స్ అన్నీ ఇందులో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అసలు క్లౌడ్ కిచెన్ అనే బిజినెస్ మీకు థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని, మనం స్టార్ట్ చేయాలనుకునే కిచెన్కి ఒక పేరు అనేది పెట్టుకోవాలండి. అంటే మనము ఆ పేరు కూడా మల్టిపుల్ నేమ్స్ ఒక పేపర్ పైన నోట్ చేసుకొని ఆ పేర్లన్నీ గూగుల్లో సెర్చ్ చేయాలి. ఈ పేర్లు ఎవరికైనా ఆల్రెడీ ఉన్నాయా లేదా, లేని పేర్లను మనం తీసుకోవాలి, ఉన్న పేర్లు ఆల్రెడీ వేరే వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం వాడడానికి ఉండదు అది. సో అలా ఫస్ట్ పేరు అనేది మనం తీసుకోవాలి. తర్వాత ఒక పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన లోగో డిజైనింగ్ అది కూడా మీకు ఒకవేళ మీరు ఫర్దర్ అంటే మేము ఇవన్నీ ఏం చేసుకోము, మేము కన్సల్టెంట్కి ఇచ్చేస్తాం, మొత్తం తనే చూసుకుంటారు అంటే కన్సల్టెంట్కి ఇచ్చేస్తే లోగో డిజైనింగ్ కూడా వాళ్ళే చేస్తారు. సో అలా మీరు మాట్లాడుకోవాలి ముందే. సో పేరు ఏదైనా అనుకున్న తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఫస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ అంటే మనం ఏ ప్రిమిసెస్లోనైతే ఈ బిజినెస్ రన్ చేయబోతున్నామో దానికి గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషన్, ఒక కైండ్ ఆఫ్ ట్యాక్స్ మనం పే చేస్తున్నట్టు. సో అది ట్రేడ్ లైసెన్స్. ఆ ట్రేడ్ లైసెన్స్కి మా ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నాను కాబట్టి నాకు అరౌండ్ 650 to 700 రూపీస్ కాస్ట్ అయింది. వితిన్ ఫ్యూ అవర్స్లో వచ్చేసింది, ఒక వన్ అవర్ లోపే వచ్చేసింది. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ట్రేడ్ లైసెన్స్కి ఇప్పుడు చెప్పాను కదా, పేరు, మీరు అనుకున్న పేరు, మన బేసిక్ డీటెయిల్స్, ఎవరైతే ఓనరుగా ఉండాలి అనుకుంటున్నారో ఇప్పుడు రన్ చేయాలనుకునే బిజినెస్కి వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. లైక్ వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, ఇంకా ఏదైనా డీటెయిల్స్ వాళ్ళు అడిగితే దానికి తగ్గట్టుగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి అందులో ఇంపార్టెంట్ ఫీల్డ్ ఏంటంటే ట్రేడ్ లైసెన్స్లో మీరు బిజినెస్ చేయాలనుకునే ప్రెమిసెస్ ఓన్ ప్రాపర్టీయా లేకపోతే రెంటెడా. ఓన్ ప్రాపర్టీ అయితే ఏ ఇష్యూస్ ఉండవు, ఆ డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉంటాయి కాబట్టి టెన్షన్ లేదు. ఒకవేళ రెంటెడ్ ప్రాపర్టీ అయ్యి ఉంటే ఆ రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి. ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఓనర్స్ మనకి పలానా బిజినెస్కి మనకి రెంట్కి ఇస్తున్నట్టుగా రెంటల్ అగ్రిమెంట్ అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది. అది మనం ట్రేడ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు అక్కడ రెంటల్ అగ్రిమెంట్ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్లో. సో ఇది అయిపోతే మనకి ఒక సింగిల్ డేలో, ఎట్ ది లాస్ట్ సింగిల్ డేలో మనకి ట్రేడ్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ట్రేడ్ లైసెన్స్ వచ్చేదాకా నెక్స్ట్ స్టెప్ ఫుడ్ లైసెన్స్, అదే ఎఫ్ఎస్ఎస్ఐ అంటారు కదా, ఆ లైసెన్స్ తీసుకోవాలంటే మనకు ట్రేడ్ లైసెన్స్ వచ్చి ఉండాలి. సో ట్రేడ్ లైసెన్స్ వచ్చేసింది కాబట్టి ట్రేడ్ లైసెన్స్తో పాటుగా అడిషనల్ డీటెయిల్స్ కొన్ని, మన పర్సనల్ డీటెయిల్స్, మన ప్రిమిసెస్వి కొన్ని ఫొటోస్, ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ట్రేడ్ లైసెన్స్లో, అది ఫుడ్ లైసెన్స్లో. అలాగే ఫుడ్ లైసెన్స్ కొన్ని ప్లేసెస్లో ఒక 1 వీక్ లోపే వస్తాయి, కొన్ని ప్లేసెస్ 15 to 30 days కూడా పట్టే ఛాన్సెస్ ఉంది. సో ఆ 15 to 30 daysలో మనకి ఒకవేళ మన అడ్రస్ డీటెయిల్స్ చిన్న స్పెల్లింగ్ ఏదైనా మిస్టేక్ అయినా కూడా మనకి క్వైరీస్ కూడా వస్తాయి, అది కూడా ఫాలో అప్ చేసుకుంటూ చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా కన్సల్టెంట్కి ఇచ్చేసి ఇవన్నీ చేయమని చెప్తే, సో మీరు తనకి డీటెయిల్స్ ఇస్తే తను చూసుకుంటారు. లేదు మీరే చేసుకుంటున్నారంటే మాత్రం ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి, క్వైరీస్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఒక 15 to 20 daysలో, ఎట్ లాస్ట్ 1 month లోపు అయితే వచ్చేసింది. దీనికి ఛార్జెస్ వచ్చేసి స్టార్టింగ్ 1500 నుంచి ఉన్నాయండి. 1500 నుంచి ఎట్ ది హైయెస్ట్ ఎంత ఉందో నాకు ఐడియా లేదు, కన్సల్టెంట్స్ ఎంత తీసుకుంటారో. బట్ నాదైతే మేమే చేసుకున్నాం కాబట్టి నేను ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం రాలేదు. 1500లో నాది అయిపోయింది. అండ్ దాని తర్వాత ఈ 2 లైసెన్స్లు వచ్చేసాక మనము మెన్యూ డిసైడ్ అవ్వాలి. అంటే మనం పెట్టబోయే ఈ కిచెన్లో మన మెన్యూ ఏంటి, దాని ప్రైజింగ్ ఎలా ఉండబోతుంది, ప్లస్ దానికి ప్రైజింగ్తో పాటుగా మన మెన్యూకి మనము ఎలా ఫోటోషూట్ చేయించాలనుకుంటున్నాము. అంటే ఇప్పుడు కొంతమంది కన్సల్టెంట్స్ ఎలా ఉన్నారంటే ఆన్ బోర్డింగ్ వరకు వాళ్ళే చూస్తారు కాబట్టి మెన్యూ కూడా ఫోటోషూట్ వాళ్ళే చేయించేసి ఇస్తారు. కొంతమంది కన్సల్టెంట్స్ ఈ ఫోటోషూట్ వరకు వాళ్ళు తీసుకోరు, సో అడిషనల్గా చేయించుకోవాల్సి వస్తుంది. సో అది మీరు మాట్లాడుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. లేదు మేమే చేసుకుంటున్నాము అంటే మనకి హోటల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ హైదరాబాద్లో అయితే నాకు తెలిసి అగ్రోమెక్ అని స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఉంది,
సో నేనైతే అక్కడే తెచ్చుకున్నాను. మేము అక్కడే తెచ్చుకున్న ఐటమ్స్తోనే ఫోటోషూట్ ఇంట్లో చేసేసుకున్నాము. ఇది ఒకటి. తర్వాత ప్రైజింగ్ కూడా ఒకటి ఫిక్స్ అవ్వాలండి. అంటే మనము స్విగ్గీ జొమాటోలో డైరెక్ట్ కమిషన్ 26 to 27% ఉంటుంది. ఇండైరెక్ట్ కమిషన్స్ అంటే అడిషనల్ ఛార్జెస్ అన్నీ యాడ్ అయ్యి కస్టమర్ కేర్ ఛార్జెస్ అన్నీ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ కలిపేసి మనకి ఓవరాల్గా 35 to 36% డిడక్ట్ అవుతుంది. సో ఆ డిడక్షన్స్లో 100 రూపీస్లో 35 to 36% అంటే ఒక 100కి 35 రూపీస్ వాళ్ళకే పోయినా కూడా ఆ మిగతా అమౌంట్లో మనకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది, మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాము, మనము అంటే మనకి ఎవరైనా మన దగ్గర అసిస్టెంట్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ శాలరీస్ కానీ, సో అలా మొత్తం ఒకసారి క్యాల్కులేషన్ వేసుకొని మనం తెచ్చే ప్యాకింగ్ మెటీరియల్కి కాస్ట్ అన్నీ చూసుకొని కాస్ట్ అనేది డిసైడ్ అవ్వాలి. అంటే మెన్యూలో ఆన్ బోర్డింగ్ అయ్యే లోపే ఇవన్నీ బ్యాక్డ్రాప్ వర్క్స్ ఉంటాయి. సో ఇది కూడా అయిపోయాక మనం పెట్టే మెన్యూకి మనకి ప్యాకింగ్ మెటీరియల్ ఏది అవసరం అవుతుంది. కొంతమంది ప్రీమియం క్వాలిటీ తీసుకుంటారు, కొంతమంది లో క్వాలిటీ తీసుకుంటారు. సో అది డిపెండ్స్ అపాన్ ఆర్ డెసిజన్ కంప్లీట్గా. సో మన డెసిజన్లో మనం రైస్ పెడుతుంటే బాక్సెస్లో ఇస్తామా లేదా నార్మల్ ఫుడ్ గ్రేడ్ కవర్స్లో ఇస్తామా, అవన్నీ అది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. సో మెటీరియల్ ఆల్రెడీ తెచ్చేసుకొని ఉండాలి. సో దాంతో పాటుగా ఇప్పుడు మనకి ఇంట్లో వండుకునే యూటెన్సిల్స్ అయితే సరిపోదు, దీనికి 100% మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. సో లైక్ యూటెన్సిల్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఈ ప్యాకింగ్ మిషన్స్ కానీ, సో అలాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ ట్యాగ్స్ అన్ని, ప్రైస్ ట్యాగింగ్ వేయడానికి, బిల్ ప్రింట్ తీయడానికి ప్రింటర్ కానీ, లోగో స్టిక్కరింగ్ లోగో అయితే ఆ స్టిక్కరింగ్వి కానీ, సో ఇలా మల్టిపుల్ ఉంటాయి అందులో. సో అవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది ఆన్ బోర్డింగ్కి ముందు. సో ఇవన్నీ అయిపోయాక ఆన్ బోర్డింగ్ టైం వచ్చేస్తే మీరు కన్సల్టెంట్కి ఇచ్చేస్తే తనే చేసేస్తారు. లేదు తను చేయలేదు మీరే చేసుకోవాల్సి వచ్చింది అంటే సింపుల్గా స్విగ్గీ పార్ట్నర్ యాప్, రెస్టారెంట్ పార్ట్నర్ యాప్ ప్లస్ జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్ యాప్స్కి మనమే డైరెక్ట్గా మన డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ప్లస్ మన బేసిక్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేసేయాలి. అది ఎనేబుల్ అయ్యాక మేము తీసుకున్నప్పుడు స్విగ్గీ అండ్ జొమాటో వచ్చేసి ఫస్ట్ 1 month 0 కమిషన్తో మాకు ఆన్ బోర్డింగ్ ఇచ్చేసాయండి. అంటే వాళ్ళు తీసుకుని ఈ 26-27% కూడా కట్ చేయకుండా 0 కమిషన్ తోటి మాకు ఆన్ బోర్డింగ్ ఇచ్చేసాయి. అప్పుడు మేము తీసుకున్నప్పుడు అలా ఉంది. అంటే ఆల్మోస్ట్ నేను 3 years బ్యాక్ విషయం చెప్తున్నాను. కానీ ప్రజెంట్ ఇప్పుడు అంటే మార్కెట్ డిమాండ్ ఎంతలా ఉంది క్లౌడ్ కిచెన్స్ పైన, రెస్టారెంట్స్ పైన అంటే ఆ డిమాండ్ వల్ల జొమాటో డైరెక్ట్గా ఏం చేసిందంటే ఆన్ బోర్డింగ్ ఛార్జెస్ ఫిక్స్డ్ అమౌంట్ కింద 10,000 రూపీస్ పెట్టేసింది. సో ఆ 10,000 మనం ఆన్ బోర్డింగ్ ఛార్జెస్లా పే చేస్తే అందులో కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. యాడ్స్ రన్ చేయడం లాంటివి, లేదా ఫోటోషూట్ ఫ్రీగా ఇవ్వడం కానీ, సో అలాంటి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చి ఆ 10,000 రూపీస్ మన దగ్గర నుంచి బిఫోర్ ఆన్ బోర్డింగే కలెక్ట్ చేస్తున్నారు. సో ఆ ఆన్ బోర్డింగ్ ఛార్జెస్ కూడా ఇప్పుడు 10,000 రూపీస్ ఓన్లీ జొమాటోకి. నేను చెప్పేది ఇప్పుడు వీళ్ళు బయట చెప్తున్నారు కదా 5,000 రూపీస్లో మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు అని, అది సూపర్ ఫేక్ అండి. ఈ సిచ్యువేషన్లో మాత్రం సూపర్ ఫేక్. అది ఓన్లీ జొమాటోనే డైరెక్ట్గా 10,000 ఛార్జ్ చేస్తుంది. సో ఆ 10,000 మీరు జొమాటోకి పే చేసి తర్వాత ఆన్ బోర్డింగ్ లైవ్ అయిపోవచ్చు అందులో. అది దాని తర్వాత స్విగ్గీలో ఇలాంటి ఆన్ బోర్డింగ్ ఛార్జెస్ ఏం లేవు. కాకపోతే కమిషన్ వైజ్ ఫస్ట్ డే నుంచి కమిషన్ కట్ చేస్తున్నారు. మాకు అప్పుడు 3 years బ్యాక్ ఇచ్చినట్టుగా ఆన్ బోర్డింగ్ 1 month ఫ్రీ అలాంటిది అయితే ఏం లేదండి. మనం యాడ్స్ రన్ చేసుకోవాలి, మన రెస్టారెంట్ టాప్లో కనిపించాలి అంటే కూడా వాళ్ళకి మనం యాడ్స్కి పర్సంటేజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా మన దగ్గర క్యాష్ తీసుకోకుండా మనకు వచ్చిన బిజినెస్లో పర్సంటేజ్ కట్ చేసుకుని వాళ్ళ యాక్చువల్ పర్సంటేజ్ కాకుండా ఇది కూడా అడిషనల్గా కట్ చేస్తారనమాట. ఇది 2 కట్ అయ్యాక మిగతా అమౌంట్ మనకి మన అకౌంట్లో పడుతుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. మనము ప్యాకింగ్ మెటీరియల్, ఈ ఆన్ బోర్డింగ్ ఛార్జెస్, ఈ సర్టిఫికేట్స్ అంటే ఫుడ్ లైసెన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ప్లస్ మనం అడిషనల్గా ప్యాకింగ్ మెటీరియల్ అని, లేకపోతే యూటెన్సిల్స్ అని, గ్రాసరీ అని, ఇవన్నీ కలిపి ఎంత తక్కువలో అన్నా కూడా ఒక 30 నుంచి 40 వేలు అయితే ఈజీగా అవుతాయండి. సో
బయట చెప్తున్నారు కదా 5,000 ఉంటే చాలు మీరు క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 6,000 ఉంటే చాలు మీరు క్లౌడ్ కిచెన్ బిజినెస్ పెట్టేయచ్చు అని. అలాంటివి అసలు నమ్మకండి. అలాంటివి అనుకొని మీరు ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక్కసారి మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి, క్లౌడ్ కిచెన్ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళని. కానీ లేదా ఒకసారి బయట కన్సల్టెంట్స్ ఉంటారు మనకి, వేరే వేరే సర్టిఫికేట్స్ అవి చేసిస్తూ ఉంటారు, నోటరీస్ అలాంటివి. సో వాళ్ళని వెళ్ళి అడిగినా కూడా దీని గురించి ప్రాపర్ డీటెయిల్స్ చెప్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ దాటుకొని మీరు ఆన్ బోర్డింగ్ వరకు కూడా వచ్చేసారు అంటే, ఆన్ బోర్డింగ్ వరకు వచ్చేసినాక ఇప్పుడు మన రెస్టారెంట్ టాప్లో కనిపించాలి అంటే మనం ఏం చేయాలి, కొన్ని రోజుల వరకు ఒక చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒక 2-3 టిప్స్ అయితే నేను గట్టిగా నమ్మానండి, నాకు బాగా వర్కౌట్ అయిన టిప్స్ అవి. ఫస్ట్ది వచ్చేసి మన రెస్టారెంట్కి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ మెన్యూ మన కంప్లీట్ త్రూ అవుట్ 24 అవర్స్లో ఏ టైంలో మీల్ తీసుకోవాలనుకున్నా ఆ మీల్కి సూటబుల్ అయ్యేలాగా ఉండాలండి. అంటే ఇప్పుడు టిఫిన్ టైంలో టిఫిన్ లాగా తినేయచ్చు, లేకపోతే లంచ్ టైంలో లంచ్లా తినేయచ్చు, స్నాక్స్ టైంలో తినేయచ్చు, లేదా డిన్నర్కి కూడా తినేయచ్చు. ఇలా ఫ్లెక్సిబుల్ ఫుడ్ అంటే ఏ టైంలో అయినా తినే విధంగా ఉంటే మనకి ఏ టైంలో అయినా ఏదైనా ఆర్డర్ రావచ్చు. అలాంటి మెన్యూని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే అలాగే చేసుకున్నాను. మీరు ఒకవేళ కావాలంటే మా కిచెన్ పేరు మైల్డ్ మీల్ కిచెన్ అని ఉంటుందండి, మీరు ఒకసారి అందులో చూడవచ్చు, మా మెన్యూ మొత్తం కనిపిస్తుంది. సో అది కాకుండా ఇంకొక టిప్ ఏంటంటే, స్టార్టింగ్ కొన్ని రోజులు ఒక ఫ్యూ మంత్స్ మన కిచెన్ టాప్లో కనిపించాలి అంటే మనం 24 అవర్స్ మన కిచెన్ని లైవ్లో ఉంచాలి, అంటే ఆన్ ఉంచాలి. 24 అవర్స్ ఉంచాలంటే ఏ టైంలో అయినా మిడ్ నైట్స్ కానీ, డే టైంలో కానీ, ఎర్లీ మార్నింగ్స్ కానీ ఎప్పుడైనా మనం ఆన్లోనే ఉంచాలి. అలా ఉంచడం వల్ల కొంచెం బిజినెస్ బూస్టప్ అయితే 100% అవుతుందండి. నాకైతే అయ్యింది, నేనే లైవ్ ఎగ్జాంపుల్ దానికి. ఫ్లెక్సిబుల్గా ఇదే టైంకి నేను చేస్తాను అని అయితే నేను ఏం పెట్టుకోలేదండి కొన్ని రోజులు. అంటే అసలు జీరో హోప్స్తో నేను స్టార్ట్ చేశాను, అసలు వస్తుందా రాదా నాకు. ఇలా అట్లీస్ట్ నేను మీకు ఇంత సజెస్ట్ చేయగలుగుతున్నాను కానీ ఇలా నాకు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఫేస్ చేసిన దాంట్లో నుంచే నేను మీకు చెప్తున్నాను. సో నాకైతే అది బాగా వర్కౌట్ అయిందండి. ఒకసారి ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు ఈ 2 ట్రై చేసి చూడండి. ఈ 2 టిప్స్ 100% మీరు సక్సీడ్ అవుతారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, జొమాటోలో వచ్చేసి మనకి ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే, హైపర్ ప్యూర్ అని జొమాటోది జస్ట్ లైక్ బ్లింకిట్ కూడా జొమాటోది, అది 10 minute డెలివరీ. ఈ హైపర్ ప్యూర్ అనేది ఓన్లీ రెస్టారెంట్ పార్ట్నర్స్కి, లైక్ క్లౌడ్ కిచెన్స్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళకే ఉంటుంది. సో అందులో ఏముంటుందంటే 0.1% అవసరం ఉన్న వస్తువు నుంచి 100% అవసరం ఉన్న వస్తువు ఒక రెస్టారెంట్కి ఏదేదైతే ఉంటుందో, సింగిల్ ఒక ప్యాకింగ్ కవర్ దగ్గర నుంచి ఉప్పు, పప్పు, మీట్, గ్రాసరీస్, ఎవ్రీథింగ్, వాటర్, ఇంకా అడిషనల్గా ఏది ఎగ్స్ కానీ అన్నీ, పిండి, పసుపులు, ఉప్పులు, కారాలు, ప్యాకింగ్ మెటీరియల్, బాక్సెస్, అలా అన్నీ ప్రతి ఒక్కటి అందులో ఉంటుంది. మన బిజినెస్ బాగున్న రోజు హైపర్ ప్యూర్లో మనకి క్రెడిట్కైనా గ్రాసరీ సప్లై వస్తుంది. అంటే క్రెడిట్ కంటే మనం ఆర్డర్ పెట్టుకున్న గ్రాసరీ ముందుగా ఇచ్చేస్తారు, మన వీక్లీ పే అవుట్స్లో అమౌంట్ వాళ్ళు డిడక్ట్ చేసుకున్నాక మనకి రెస్ట్ అమౌంట్ పే చేస్తారు. సో అలా క్రెడిట్గా కూడా ఇస్తారు. ఒకవేళ మన బిజినెస్ కొన్ని వీక్స్ బాగుంటే క్రెడిట్ ఇస్తారు. అదే ఒకవేళ బాగాలేదు, సడన్గా డ్రాప్ అయింది బిజినెస్ అంటే ఇమీడియట్గా క్రెడిట్స్ తీసేస్తారు. సో మనకి ఒకవేళ క్రెడిట్స్ తీసేసినప్పుడు కూడా మనం బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకొని క్యాష్ ఆన్ డెలివరీ పే చేసేయచ్చు. ఇది ఒకటి ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, హైపర్ ప్యూర్లో స్టార్టింగ్లో ఎలా ఉండిందంటే ఒక 2000 మినిమం బిల్ 2000 బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్న డిమాండ్ క్లౌడ్ కిచెన్స్ అండ్ రెస్టారెంట్స్కి ఈ డిమాండ్ బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఏం చేశారంటే మినిమం బిల్ 5500కి పెరిగిపోయింది. 5000 ఆర్ 5500కి పెరిగింది. ఒకవేళ అంత అమౌంట్ ఎట్ ఏ టైమ్ మనం ఆల్రెడీ గ్రాసరీస్ హోల్సేల్లో ఎక్కడో ఒక దగ్గర చూసుకొని ఉంటాం కదా, అది కాకుండా ఎమర్జెన్సీకి ఏమైనా ఇందులో బుక్ చేసుకున్నా కూడా మినిమం అమౌంట్ అంత అవ్వాలి. అంత అవ్వలేదు అంటే డెలివరీ ఫీజు 500, 600, 700 కూడా ఉంటుంది. అండ్ అలాగే అంత అవ్వకపోతే తక్కువ అయిన అమౌంట్కి స్మాల్ బిజినెస్ ఛార్జెస్ అనేసి కూడా అడిషనల్గా ఆ ఛార్జెస్ వేస్తారు, స్మాల్ ఆర్డర్ ఛార్జెస్ అని. సో ఇలాంటివన్నీ ఉంటాయండి. అంత ఈజీగా అయితే ఏది అవ్వదు. కాకపోతే మనం ఒక్కసారి మన టైంని, మన మనీని ఇన్వెస్ట్ చేసే ముందు
ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా 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 ఉన్నాయండి యూట్యూబ్లో. కానీ ప్రాక్టికల్గా ఎవరైతే క్లౌడ్ కిచెన్ నిజంగా రన్ చేస్తున్నారో వాళ్ళు చెప్పినవి మాత్రమే నమ్మండి. అనవసరంగా వేరే వాళ్ళు చెప్పి ఆ, వాళ్ళ ఓన్గా ఏఐతో క్రియేట్ చేసిన వీడియోస్ అలాంటివి ఉంటే మాత్రం నమ్మకండి. అండ్ స్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఇలాంటివి ఎక్కువ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ, తక్కువలో అయిపోతుందని ఆశ ఎవరైనా చూపించేస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అనవసరంగా మోసపోవద్దండి. సో మీరు పక్కాగా ఎంత తక్కువ అనుకున్నా 30,000 to 40,000 అమౌంట్ ఉంటేనే క్లౌడ్ కిచెన్ బిజినెస్కి రండి. అండ్ ఇంకొకటి, మనం రాగానే ప్రాఫిట్స్ వస్తాయి, 100% ఆర్డర్స్ వస్తాయి అనేది అయితే లేదండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే టూ వర్స్ట్గా ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా న్యూస్లో, ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఎక్కడంటే అక్కడ చెకింగ్స్కి వెళ్ళి వాళ్ళ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ని చూపిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా కూడా ఎంత క్లౌడ్ కిచెన్ అయినా కూడా వాళ్ళకి నమ్మకం, కస్టమర్కి నమ్మకం కుదరడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఈ సిచ్యువేషన్స్లో మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. ఒక్కటికి 2 సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోండి. బట్ స్టెప్ తీసుకునే ప్రతి ఒక్కరు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు 100% డీటెయిల్స్ మీకు తెలిసిపోయినట్టే. సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరైనా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారు, స్పెషల్లీ క్లౌడ్ కిచెన్, వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్లస్ మీ దగ్గర ఎలాంటి సజెషన్స్ ఉన్నా, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.